మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అన్నట్టు, కాంగ్రెస్ పార్టీకే సంబంధించిన వ్యక్తి అన్నట్టు వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మహాత్మా గాంధీ దేశ ప్రజలందరికీ సంబంధించిన వ్యక్తి. అందరికన్నా ముందు భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుంది. నిజంగా మహాత్మా గాంధీ పేరుగిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రేమగిన ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇళ్ళు కడుతున్నారు కదా, మరి ఇందిరమ్మ ఇళ్ళని ఎందుకు పెట్టిన? మహాత్మా గాంధీ ఇళ్ళని పెట్టుంది కదా. మీరు పెట్టే ప్రభుత్వ పథకాలలో మహాత్మా గాంధీ పేరు పెట్టుకోవడానికి మీకు మనసొప్పది. మీరు చేసే కార్యక్రమాలలో మహాత్మా గాంధీ పేరు పెట్టండి. మీరు చేసే కార్యక్రమాలలో అంబేద్కర్ పేరు పెట్టండి. ఎందుకు అంబేద్కర్ ఇళ్ళని పెట్టరు? ఇప్పుడు ఈరోజు మీరు అంబేద్కర్ గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడతారు కదా. అంబేద్కర్ పేరు పెట్టాలి కదా మీ పథకాలకు. కానీ ఇందిరాగాంధీ పేరు పెడతారు, రాజీవ్ గాంధీ పేరు పెడతారు. సంతోషపడాలా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు ఇంకా పెడతలేరు. మాకు అనుమానం ఉన్నది భవిష్యత్తులో ఎక్కడ పెడతారో, వాళ్ళు బతికుండగానే వాళ్ళ పేర్లు పెడతారేమో ఈ కాంగ్రెస్ పార్టీ అనిపిస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని నిబద్ధతతో పాలిస్తున్నది. ఎక్కడో ఉన్నటువంటి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు 4వ స్థానంలోకి రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కారణం.